హలో అండి. మనమైతే మన గోడలకి వేలకు వేలు పెట్టి పెయింటింగ్లు వేస్తూ ఉంటాము. బట్ మన ఇంట్లో ఉన్న పిల్లలు మాత్రము ఈ విధంగా డ్రాయింగ్స్ వేసి వాటినైతే చాలా బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. మా పిల్లల్లో మా లోహిత్ సైలెంట్ గా ఉంటాడు కానీ మా ఖుషి మాత్రం పెన్ను పెన్సిల్ దొరికిందంటే ఇంక చాలండి పెయింటింగ్లు వేసి గోడ మొత్తం పెంట పెంట చేస్తుంది. అవి అసలు ఏ ఆకారంలో ఉంటాయో కూడా తెలియదు అనమాట. అంత దారుణంగా తయారయ్యాయి ఈ గోడలన్నీ కూడా. మా వారు ఈ గోడలను చూసి ఆ ఓనర్ కి 30,000 అడ్వాన్స్ ఇచ్చాను, అవి మాత్రము తిరిగి ఇవ్వడని చెప్పారు. నేను ఇంక ఇవి క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మనము శుభ్రంగా ఈ గోడలు అనేవి నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా విమ్ ఉంటది కదా, విమ్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదనమాట. నేను కొంచెము సర్ప్ వాటర్ అనేది తీసుకున్నాను. అండ్ అందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ ఇంకా బేకింగ్ సోడా వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మనము ఈజీగా సింపుల్ గా పెన్సిల్ మార్కులైనా పెన్నుల మార్కులైనా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక బ్రష్ ఏదైనా ఉంటే మాత్రము తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. థిక్ పేస్ట్లా ఫామ్ అవ్వాలి. మీ దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. నా దగ్గర లేదని చెప్పి నేనైతే కొంచెము థిక్ సర్ప్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ సోఫా మేము తీసుకొని 3 years అవుతుందన్నమాట. ఈ గోడ కొంచెం ఈ విధంగా పెట్టాము. దానిపైన కూర్చొని ఇంకా డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఈ గోడ అంతా చాలా వరకు పాడు చేసింది. అండ్ ఇదైతే నేను క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళ ఐస్ అనేవి ఈ గోడ పైన ఉంటున్నాయి. ఎందుకంటే ఈ పెయింటింగ్స్ అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి అన్నమాట వాళ్ళకి. సో వీటినైతే నేను ఈ విధంగా సింపుల్గా స్క్రబ్ చేస్తాను. కొంచెం బలం ఉపయోగించి మనము ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చాలా చక్కగా క్లీన్ అయిపోయాయి అనమాట నీట్గా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఆ విమ్ జెల్ని ఇలా ఒక స్క్రబ్బర్తో ఈ విధంగా అయితే ఇలా పాముకున్నాను. పెన్సిల్ మార్కులు అయితే వితిన్ సెకండ్స్లో క్లీన్ అయిపోతాయి. కొంచెం పెన్ మార్కులు అయితే మాత్రం కొంచెం ఒక 2 minutes అయితే స్క్రబ్ చేయాలి. చూడండి ఎంత సింపుల్గా అయితే స్క్రబ్ చేశానో. ఇలా ఈ విధంగా మీరు మీ గోడలను అయితే నీట్గా క్లీన్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే చాలు, నీట్గా క్లీన్గా అయిపోతుంది గోడలు కూడా. ఇంకా ఓనర్స్ చేత మనమైతే తిట్టుకాయ అవసరం లేదు. మా గోడలు అయితే చాలా వరకు పాడు చేసింది మా పాప అయితే. నేను ఈ విధంగానే మొత్తము క్లీన్ చేస్తాను. చాలా నీట్గా కనిపిస్తాయి. లాస్ట్లో చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి ఎండ్ వరకు. ఈ విధంగా నీట్గా స్క్రబ్ చేసిన తర్వాత మరకలన్నీ పోతాయి. తర్వాత అయితే వేరొక బకెట్లో కొంచెము ఫ్రెష్ వాటర్ తీసుకొని వేరొక క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి. గోడలు అనేవి చాలా నీట్గా తయారవుతాయండి. చూడండి ఎంత నీట్గా క్లీన్గా తయారైందో గోడ అనేది. ఈ దారుణంగా ఉండేదన్నమాట ఈ గోడ. ఇప్పుడైతే క్లీన్గా చేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లకాయలు ఈ విధంగా పాడు చేసి ఉంటే ఈ ట్రిక్ యూస్ చేసి క్లీన్ చేసుకోండి. మీ హస్బెండ్స్ దగ్గర అండ్ మీ ఓనర్స్ దగ్గర సేఫ్గా ఉండొచ్చు. చూడండి ఎంత క్లీన్గా ఉందో. నేనైతే బిఫోర్ పిక్ అండ్ ఆఫ్టర్ పిక్ పెడతాను. ఇదైతే మాత్రము చాలా నీట్గా క్లీన్గా తయారైంది. మా హస్బెండ్ కూడా ఇంకా మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్.